Good morning everyone, welcome to Wandering Minds vlogs. జానకి రాఘవది ఎపిసోడ్ 5 అయితే తీస్తున్నాం. షూట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 9:45 అవుతుంది. మా నాన్న కుండ పట్టుకున్నాడు, ఇలా ఉగ్గం వేసుకుంటాడు అన్నట్టు. సంగీత హాయ్. సో ఇవాళ మొత్తం ఒక 10 సీన్లు ఉన్నాయి. 10 సీన్లు మొత్తం కంప్లీట్ చేయాలి. మనకు మైనస్ ఏంటంటే కొంచెం 4:30 వరకే వెదర్ మొత్తం చేంజ్ అవుతుంది, చీకటి అవుతుంది, కెమెరా మంచిగా వస్తలేదు. సో అందుకే ఆగమాగం ఫాస్ట్గా తీసులు అవుతుంది. సంగీతం 9 గంటలకు రమ్మంటే 9:45కి వచ్చింది. అట్లుంటుంది టైం. ఇప్పుడు చూపించు అంటే 8ంటికి వచ్చిన ఇప్పుడు టైం ఇప్పుడు ఏదో కేవ్ కాడ యాక్సిడెంట్ అయిందన్న అంటే ముందే స్క్రిప్ట్ రాసుకుంటది ఇక అన్న లేట్ అయిందంటే ఏం చెప్పాలని. ఏమైందంటే అలా కేవ్ కాడ యాక్సిడెంట్ అయిందన్న చూసుకుంటా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే చూసిన గొడవలు పడతా అంటే ఇట్లాంటి ఘోరంగా స్కెచ్లు ఎత్తది. అంటే సంగీత చెప్పిన స్క్రిప్ట్ తోటి మనం ఒక షార్ట్ ఫిల్మ్ ఛానల్ పెట్టుకున్నాం అనుకో, నెల రోజుల ట్రెండింగ్ అయిపోతాం. అట్లా వ్లాగ్ల పొద్దుగాలే యాక్సిడెంట్ అవడం తప్ప నాకెందుకు ఇంట్రెస్ట్ అనిపించింది. చూసిన దానికి నువ్వు వ్లాగ్ చేసుకోవచ్చు, స్టోరీ రాసుకోవచ్చు అంట. నేను 8ంటికి వచ్చిన, నువ్వే లేట్ చేసిన 9:47. ఇట్లా గొడవ పడాలని చెప్పేసి ముందే స్క్రిప్ట్ రాసుకున్నాం అన్నట్టు. సో అందుకే ఇట్లా నిమిషన్నర అయిపోయింది. రైట్, షూట్ లో కలుద్దాం ఇక. బాయ్. స్క్రిప్ట్ ఉన్నానా ఈ ఉగాది వెళ్ళినాక దానికి పెళ్ళే ఇక. ఉన్నానా ఈ ఉగాది వెళ్ళినాక దానికి పెళ్ళే. ఏ చుట్టాలే ఆగో. వస్తాను. నువ్వు ఎందుకు వస్తాను అవ్వా? సో మార్నింగ్ సీన్ అయితే సంగీతతోటి మా నాన్నతోటి అయిపోయింది. రా అవ్వా. మా నాన్నకి బిడ్డ అయితే నాకు ఏమవుతుంది, చెల్లవుతుంది. మా నాన్నేమో నాకు మామ అవుతాడు. హాయ్ దినేష్. సో శంకర్ వచ్చిండు ఇలా. శంకర్ మాకు పుల్లలు పెడతాడు. మాకు శంకర్ వల్ల మాకు అయిపోతుంది. బాపమ్మ అక్కడి వచ్చేస్తాను చూడండి. బాపమ్మ తీసుకున్నప్పుడు బాపమ్మ పద్ధతి స్నానం చేస్తాను బరవుతున్నాడు ఇక. కిందేమన్నా తీసుకునే అనుకో మనం ఆగమవుతాం ఇక మన వాళ్ళందరూ. సో నెక్స్ట్ మళ్ళీ పొలాలపల్లి పోతాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళది ఫస్ట్ స్టార్టింగ్ సీన్ తీయాలి. కొంచెం మీ మధ్యలో నా మీద అన్వేషణ బాగా పంచులు వేస్తాను. కొంచెం తగ్గించుకోమని కామెంట్స్ చేయండి. ఇంకా వేసుకోమని అనకూలి ప్లీజ్. నేనేం పని గిదే మరి ఘోరం. ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడే నువ్వు ఎక్కడున్నానో అంటున్నావు. 9:25 నువ్వు వచ్చినావు. బయోమెట్రిక్ పెట్టిస్తా నెక్స్ట్. అప్పుడు ఇక మొత్తం పోయేది వచ్చి అంతా అవుతుంది ఇక. 2000 ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి బయోమెట్రిక్ పెడతావు. 2000 మళ్ళా బయోమెట్రిక్ మిషన్. సరే ఫ్రెండ్స్, బాపమ్మ వచ్చింది, అడిగి పోదాం. బాపమ్మ హాయ్. బాపమ్మ వస్తుంది, పోయి తీసుకోండి. మనసులో పెట్టుకున్నట్టున్నారు కదా. అచ్చా ఏం లేదండి, ఆగే రాదు, నువ్వు ఆగే. నువ్వేమని బాపమ్మ? అట్లా ఏం లేదు అన్న. Turn this side.
నువ్వు ఎవరున్నావు అంటే నేను మర్చిపోతున్నాను బిడ్డ, కానీ నువ్వు అన్నది ఎవరు నా కొడుకును కదా, ఎందుకు మర్చిపోతా? అచ్చా నువ్వు ఎవరిలో అంటే నేను మర్చిపోతున్నా బిడ్డ, నా కొడుకున్నావు కాబట్టి నేను ఎట్లా మర్చిపోతా? పోయి ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసి పోతావు ఇంటికి. అయ్యో బండ్ల పెట్రోల్ మళ్ళీ అయిపోయింది. అక్కడనే ఉండు. చెప్పండి కాలం అందుతలేవు, తొందరగా చెప్పండి. ఓకే ఆంటీ అప్పుడు కావాలని అనలేదు ఆంటీ, అట్లా మీరన్నా భయం చెప్తే రాఘవ మారుతారని చెప్పేసి మీతో అట్లా మాట్లాడినా. ఆంటీ నేను అప్పుడు కావాలని నేను చెప్పలేదు ఆంటీ, మీరైనా భయపడిస్తే నేను అట్లా ఆంటీ నేను కావాలని ఏం మాట్లాడలేదు ఆంటీ. ఆంటీ నీకు కావాలని చెప్పేసి రాఘవ అట్లా అనలేదు ఆంటీ, ఏదైనా భయం చెప్తారని అన్న ఆంటీ. ఫస్ట్ దాను ఆంటీ భయం చెప్తాం కావరా ఆంటీ, నీకు కావాలని చెప్పేసి రాఘవ అట్లా అనలేదు. కనీసం మీరు చెప్తానన్నా మీరు చెప్తానన్నా రాఘవ మాట్లాడని చెప్పేసి అట్లా అన్నా. ఆంటీ నేను కావాలని చెప్పేసి రాఘవని అట్లా అనలేదు, మీరు చెప్తానన్నా రాఘవ కనీసం మారుతారని చెప్పిన డైలాగ్ ఉన్నట్టే ఎక్కించిన అప్పుడప్పుడు. నా బిడ్డ ఏం తప్పు చేస్తానని చెప్పేసి మారుతాడు, వాడు ఏమైనా చిన్నపిల్లగాడా, వాడికి తెలియదా అని చెప్పేసాను. నా కొడుకు అక్షరాలే నా కొడుకు ఏం తప్పు చేసిందని మారుతాడు, వాడు ఏమైనా చిన్నపిల్లగాడా? ఇట్లా జానకి నా కొడుకు ఏం తప్పు చెప్తానని చెప్పేసి మారాలి, వాడు చిన్నపిల్లగాడా, వాడికి తెలియదా? జానకి నా కొడుకు ఏం తప్పు చేసిందని మారాలి, వాడు ఏమైనా చిన్నపిల్లగాడా? మారా చిన్నపిల్లగాడా వరకు ఓకే, చిన్నపిల్లగాడా మొత్తం అన్న వాడికి తెలియదా వాడు ఏం చేస్తాను అని చెప్పేసి ఒకటే అన్న. చిన్నపిల్లగాడా నువ్వు చెప్తా నేను చెప్తే మారడానికి వాడికి తెలియదా? స్టేట్ చూడ సైతా జోక్ చేస్తా. నువ్వు చెప్తే నేను చెప్తే మారేటందుకు వానికి తెలియదా? మర్చిపోయింది. మారమని నేను చెప్పాలా, వాడిని తెలియదా? బండికి ఫైన్ వేయాలి. నెక్స్ట్ నువ్వు అనుకో ఇట్లా సరే ఆంటీ తప్పు నాదే, సరే ఆంటీ తప్పు నాదే, సరే ఆంటీ అట్లా మాట్లాడు రాఘవని అట్లాడు తప్పు నాదే, మీరు ఇక అవి మనసులో పెట్టుకోకండి, మీరు అవేం మనసులో పెట్టుకోకండి. సరే ఆంటీ రాఘవన్ అట్లా అనడం నాదే తప్పు, మీరు నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకండి. సరే ఆంటీ రాఘవన్ అట్లా అనడం నాదే తప్పు, మీరేం మనసులో పెట్టుకోకండి. నేను అన్న మాటలు మనసులో పెట్టుకోకండి. సరే ఆంటీ రాఘవన్ అట్లా అనడం నాదే తప్పు, నేను అన్న మాటలే మనసులో పెట్టుకోకండి. డాక్టర్ బ్లాగర్ గాయ్ వాచింగ్ ఫోన్ అండ్ డూయింగ్ వ్లాగింగ్ వరకు. ఇప్పుడే మన వాళ్ళందరూ వచ్చేసిళ్ళు. హాయ్ సురేష్, హాయ్ హాయ్ సందీప్ మామ, ఎర్రజెండ నీయలో. సో ఇప్పుడు మళ్ళీ మా బాప ఇంటికి ఒక సీన్ తీస్తాను, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి కిందికి వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ లాగ్ కంటిన్యూ అవుతుంది. పెళ్ళి అంటావా భగవంతుడు ఎట్లా రాత అట్లా జరుగుతుంది. బిడ్డ మన ఊళ్ళో మనకు 10,000 జాబ్ చేసుకున్నా సరిపోతాయి బిడ్డ, పెళ్లి అంటావా పెళ్లి వరకు చూస్తావా? అది
ఓకేనా? మా శంకర్ బ్రో. సరే అమ్మా, సరేనే అమ్మా. అట్లా సరే అమ్మా, నువ్వు మాట్లాడే మాటలేమో ఇంట్లుంటే ధైర్యం ఇస్తానే, కానీ బయటికి పోయి ఊళ్ళో అనే మాట వింటాంటేనేమో, బయట వాళ్ళు అనే మాట వింటేనేమో బాగా అనిపిస్తాను. సరేనా అమ్మా, కాకపోతే నువ్వు మాట్లాడే మాట వింటేనేమో కొంచెం ధైర్యం అనిపిస్తుంది, కానీ బయటికి పోయి ఊర్లో అందరూ అనుకునే మాట విన్నా అనుకో అంత ఎట్లా అనిపిస్తుంది, భయం అవుతుంది అన్న. ధైర్యం ఇది అన్న బాధ అవుతుంది కదా. సరే సరేనా అమ్మా, కాకపోతే నువ్వు మాట్లాడే మాట వింటేనేమో కొంచెం ధైర్యం బయటికి పోయి ఊర్లో అందరూ అనుకునే ఊళ్ళతో మనకేంది బిడ్డ, ఆ భగవంతుడు రాజు ఇట్లా రాస్తే అట్లా అవుతుంది అనిపిస్తుంది లాస్ట్. నాకు ఎట్లుంటే గట్టినే జరుగుతుంది. నువ్వు హైదరాబాద్ పోతే నువ్వు చేసిన హైదరాబాద్ కాడ ఇండ్ల కిరాయిలో సరిపోవు. సరేనే అమ్మా, సరేనే అమ్మా. అలా 50,000 సంపాదించినా కూడా సరేనే అమ్మా, అలా 30,000 సంపాదించినా కూడా నెలకు కనీసం నీకు ఇంటికి నెలకు 5,000 పంపించడానికి కూడా మిగిలదే. అదే ఇక్కడ మనం 10,000 చేసినా కూడా, ఇక 10,000 జాబ్ చేసుకున్నా మనకు అవే 5,000 ఉంటాయి. ఇంటికాడ అందరితో సంబరంగా ఉంటుంది. నువ్వు చెప్పే నిజమేనే అమ్మా, అలా 30,000 జాబ్ చేసినా కూడా నీకు నెల తిరిగేసరికి 5,000 ఇంటికి పంపిద్దామన్నా కూడా చేతిలో పైసలు ఉండే, అన్ని ఖర్చులు ఉంటాయి బిడ్డ. ఇక నీకు ఏదో జాబు అందరితో సంతోషం, నీ దోస్తులతో సంతోషంగా అనుకుంటా చేసుకో, నువ్వు దాని గురించి ఆలోచించకు బిడ్డ. ఇక నువ్వు ఏ జాబ్ చేసుకున్నా ఏం కాదు, నీ దోస్తులతో నువ్వు సంతోషంగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకో బిడ్డ. నువ్వు ఏ జాబ్ చేసినా బిడ్డ నువ్వు ఏం బాధపడకు బిడ్డ, నువ్వు ఏం నంది పెట్టుకోకు, నీ దోస్తులతో సంతోషంగా ఉండకుండా ఏదో ఒక జాబ్ చేసుకో. నా కళ్ళ ముందు ఉంటే నాకు సంతోషం. నాకు సంతోషం బిడ్డ. నువ్వేం రంది పెట్టుకోకు, నీ దోస్తులతో ఉండుకుంటా ఏదన్నా ఒక జాబ్ చేసుకో. నా కళ్ళ ముందు ఉంటే నాకు సంతోషం. సరే అమ్మా, సీన్ అయిపోతుందా అంతే. సరేనే అమ్మా, సరేనే అమ్మా. సరేనే అమ్మా. కిందికి వచ్చిన మూమెంట్ వచ్చిందా? తక్కువ కట్టండి. వచ్చింది. అక్కడ కట్టండి. సరేనే అమ్మా. సరే అమ్మా, కొంచెం అన్నం వేసుకురాపోయి తింటిగా. బాబాకు పెట్టు, ఇట్లా ఫ్రేమ్ అవుతుంది. ఓన్లీ బాబాకు అట్లా స్వీట్గా పెట్టు, ఇట్లా టచ్ లేచి పైన పెట్టి అంత దూరం అవసరం లేదంటే అవుపడదు, ఏం అవుపడదు. ఇట్లా ఈ టచ్ అట్టు పెట్టు, అట్టు అక్కడ అయిపోతుంది, ఫ్రేమ్ అవుట్ అవుతుంది. హెడ్ పైకి పోతుంది కొంచెం. సరే బిడ్డ ఇట్రా, ఇక్కడ సరే బిడ్డ. కూర్చొనే చెప్పు. తలకా ఇట్రా, ఈ తల కూడా ఇట్రా. ఎత్తావు బిడ్డ సరే బిడ్డ. అన్నాక ఎత్తే ఏం కాకపో. సరే బిడ్డ. సరే అమ్మా, నిన్ను వదిలి నాకు హైదరాబాద్ పోబుద్ది అవుతుంది అనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ చిల్లర జాబులు చేస్తే రేపటి రోజున ఎవరైనా పిల్లలు కూడా ముందుకు వస్తారా అని చెప్పేసి భయం అవుతుంది.